హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ వ్లాగ్స్. ఈరోజు మునక్కాయ, ఆలుగడ్డ, టమాటా పులుసు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం రండి. చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ. ప్యాన్ పెట్టి గ్యాస్ ఆన్ చేసుకోవాలి. ప్యాన్ వేడైనాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడి అయినాక పోపు దినుసులన్నీ వేసుకోవాలి. ఇప్పుడు 2 పచ్చిమిర్చి వేసుకోవాలి, కొంచెం ఆనియన్స్, ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. కొంచెం బాగా కలుపుకున్నాక గోల్డ్ కలర్ వచ్చినాక అల్లం పేస్ట్ వేసుకోవాలి. అది బాగా కొంచెం కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలు, మునక్కాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు పసుపు, ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. మూత తీసి మరొకసారి కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక మరొకసారి మూత పెట్టుకొని మగ్గించుకుందాం. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకొని కారం, ధనియాల పొడి వేసుకుందాం. వేసుకొని బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాం. ముక్కలన్నీ ఉడకాలి కదా. ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకుందాం. సరే, దగ్గరికి వచ్చేసింది. చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా మా వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బాగుంటుంది కర్రీ. తప్పకుండా ట్రై చేయండి.